రాజధాని గురించి సెటైరిక్ గా మాట్లాడడం అంటే ఇప్పుడు ఎలా ఎలా అవుతుంది చెప్పండి? 12 years అయిపోయింది ఆల్రెడీ, అవునా కదా? ఉపాధి లేదు, యువతకి ఆశలు లేవు, ఫ్యూచర్ లేదు, ఏది లేదు. ఇప్పటికీ పార్టీస్ ఇట్లా విమర్శలు చేసుకుంటూ ఉంటాయా? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయడం, ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వడం, ఇవేం ఉండదా? దేశం మొత్తం డెవలప్ అవుతుంది, ఏపీ ఒక్కటే వెనకబడుతుంది. అసలు ఏపీ 30 ఏళ్ల క్రితం డెవలప్డ్ స్టేట్. యాక్చువల్లీ నా చిన్నప్పుడే వైజాగ్ డెవలప్, నేను చూసా. నేను వైజాగ్ నుంచి, నా చిన్నప్పుడే వైజాగ్ డెవలప్డ్ సిటీ, ఇవాళ డెవలప్డ్ కాదు అది. కానీ ఇప్పుడు వెనకబడిపోతుంది దేశంలో ఏపీ. ఆ సిచ్యువేషన్ ఎందుకు అసలు ఎందుకు పార్టీలు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అసెంబ్లీకి వెళ్లరు? ఎందుకు అసెంబ్లీకి వెళ్లి సజెషన్స్ ఇవ్వరు? ఆయన మీడియా ముందు మాత్రమే మాట్లాడతారా? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు వైసీపీని? వైసీపీని ఎందుకు పక్కన పెట్టారు? మీరేమో నారాయణ గారి కళల సౌధం అంటారు. కాదండి, ఇలా సెటరిక్ గా మాట్లాడు. ఏపీ యువత నిజంగా కన్ఫ్యూజన్ లో ఉంది.